ఇక కర్నూలు విషయానికి వస్తే కర్నూలులో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మీరు 5 నుంచి 7 వైసీపీకి ఇచ్చారు, 7 నుంచి 9 కూటమికి ఇచ్చారు. అంటే ఈక్వల్గా వచ్చే అవకాశం ఉంది అనేది మీ అంచనా. కర్నూలు సిటీ టీడీపీ, ఆళ్లగడ్డ టీడీపీ భూమా అఖిలప్రియ, శ్రీశైలం టీడీపీ, నందికొట్కూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పాణ్యం టీడీపీ, నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బనగానపల్లె టీడీపీ, డోన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పత్తికొండ టీడీపీ, కోడుమూరు టీడీపీ, ఎమ్మిగనూరు టఫ్ ఉంటుంది, టీడీపీ ఎడ్జ్ ఇచ్చారు. మంత్రాలయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే, ఆధోని టఫ్ బీజేపీ ఎడ్జ్ ఇచ్చారు. పార్థసారథి, డాక్టర్ పార్థసారథి. ఓకే, ఆలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో టఫ్గా సగం సీట్లు పోటీ ఉంటుంది ఈ జిల్లాలో, కర్నూలు జిల్లా. నేను ఇందాక చెప్పా కదండి, కోడుమూరు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల 25 సంవత్సరాల నుంచి గెలవని కాన్స్టిట్యున్సీలో రైతుల్లో ఒక అభద్రతాభావం అనేది క్రియేట్ అయిన కారణంగా కోడుమూరు కర్నూలు జిల్లాలో కర్నూలు పార్లమెంట్ పరిధిలోని కోడుమూరు ఖచ్చితంగా టీడీపీ పార్టీ ఈసారి గెలవడానికి అవకాశం ఉందండి. ప్లస్ ఆదోనిలో కూడా ముస్లిం కమ్యూనిటీ చాలా ఎక్కువ మంది ఉందండి. అయినప్పటికీ కూడా ఈసారి అక్కడ ప్రజలు మార్పు కోరుకొని కొత్త ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోవాలన్న కారణంతో కొంత బీజేపీ వైపు ఎక్కువ మొగ్గు చూపినట్టు మా సర్వేలో తేలిందండి. రైట్, మీరేం చెప్తారు కళ్యాణ్ గారు? కరెక్టే అండి, మన శ్రీనివాస్ గారు చెప్పిన దాని ప్రకారం. అంటే అక్కడ కడప కర్నూలులో ఇద్దరికి సగం ఇవ్వడము అంటే అది వైఎస్ఆర్సీపీకి చాలా పెద్ద దెబ్బ అండి అది. రైట్, ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్లో అవన్నీ స్వీప్ అవుట్ అనమాట వైఎస్ఆర్సీపీకి.